శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి మీకా గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. మీకా గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. నీ హస్తము నీ విరోధుల మీద ఎత్తబడి ఉండును. నీ హస్తము నీ విరోధుల మీద ఎత్తబడి ఉండునుగాక. నీ శత్రువులందరూ నశించుదురుగాక. దేవుడి రోజు చాలా స్పెషల్గా నీతో మాట్లాడుతూ ఉన్నాను. నీ హస్తము నీ విరోధుల మీద ఎత్తబడి, అంటే నీ చేయి పైన ఉంటుంది. నీ విజయం సాధిస్తావు. శత్రువు బలం అంతటి కంటే నీ బలం అధికమవుతుంది అనమాట. నేనేం బలంగా మాట్లాడగలను, నేను ఎలాగ దెబ్బలాడగలను, నాకు వాళ్ళే మాట్లాడలేనే అనుకుంటున్నావు కదా. ఏంటి ప్రభు ఈ శత్రుత్వం, ఏంటి మాటలు ఎలా పడదాలి, ఎలాగా దీనికి అంతం ఎలాగా? అంతం ఎలాగంటే నీ ద్వారానే దేవుడు దాన్ని అంతం చేస్తాడు. నిన్ను నీ శత్రువు ఎదుట నిన్ను బలమైన పనిముట్టుగా దేవుడు చేస్తాడు. ఎంత పెద్ద గొప్ప మాట అంటే, నీ హస్తము నీ విరోధుల మీద ఎత్తబడి ఉండును. నీ హస్తము పైన ఉంటుంది. ఎవరు నిన్ను ఎన్ని రకాలుగా శోధనలు చేయాలన్నా, ఇందులో ఇరికించాలని అనుకున్నా, ఏ రీతిగా నిన్ను సిగ్గుపరచాలని అనుకున్నా, వారే సిగ్గుపరచబడతారు. నీ మాటకే జయమవుతుంది. చివరికి న్యాయ విమర్శలకు వచ్చినప్పుడు, పెద్దలందరిలోకి వచ్చినప్పుడు నీకే విజయముగా మాట్లాడు. నీ తరపు నిలబడతారు అనేక మంది. నువ్వు ఒంటరని అనుకుంటున్నావా? ఒంటరైన వాడు 1000 మంది అగునన్నాడు, 1000 మంది 10,000 అగునన్నాడు. దేవుడి రోజు నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. నీ విరోధుల మీద చూడండి, నీ విరోధుల మీద నీ హస్తము నీ విరోధుల మీద ఎత్తబడి ఉండును కాక. ఎప్పటికీ కూడా నీ శత్రువు నిన్ను జయించలేడు. ఎప్పటికీ నీ శత్రువు నీ కాలు కిందే ఉంటాడు, కానీ వాని పైన నీ హస్తం ఉంటుంది, నీ మాట ఉంటుంది. నీవు అనుకున్నట్టే గొప్ప కార్యములు దేవుడు జరిగిస్తాడు. ఆత్మ నీకు తోడై ఉండును గాక. ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుండి దినవృత్తాంతములు 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం ధ్యానం చేసుకుందాం. 2 Chronicles chapter 16 verse 9. దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని, చూడండి, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. పరమాత్ముడు నాకు ఇచ్చిన మాటలు మీకు బోధిస్తూ ఉన్నాను. ఏంటంటే, ఈ వాక్యము మీకు బోధించటానికి పరిశుద్ధాత్ముడు సిద్ధపడ్డాడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచటానికి యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈయన సంచారము చేస్తూ ఉన్నది ఆయన కనుదృష్టి. ఆయన కనుదృష్టిలో నీవు ఉన్నావు. ఆమెన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎవరు హృదయం మంచిగా ఉంటుందా అని దేవుని కన్ను చూస్తూ ఉంది. ఆమెన్ అనండి. ప్రియులరా, మన కన్ను మన కొన్నిట్ల మీద దృష్టి ఉంచుతాం. దేవుని కన్ను ఎవరు హృదయము యథార్థముగా ఉన్నదా అని చూస్తున్నాడు. యథార్థత ఎప్పుడు వస్తుందంటే, యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు, పరిపూర్ణముగా యేసయ్య మీద మనం ఆధారపడినప్పుడు, దేవుని వాక్యం మనం వింటూ ఉండగా మన హృదయము మార్పు చెందుతుంది.
హృదయము మోసకరమైనదని ఇర్మియా ప్రవక్త చెప్తున్నాడు. ఏమన్నాడు? హృదయము అన్నిటికంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన, కరోనా కంటే డేంజర్ అనమాట. ఏది? గట్టిగా చెప్పాలి. నా హృదయం మంచిది అని మీరు అనుకుంటే చెయ్యి పైకెత్తి చెప్పగలరా? నా హృదయం మంచిదని చెప్పగలరా మీరు? మీ హృదయం ఏంటో మీకే తెలిసిపోతుంది. ప్రియులరా, మన హృదయము ఏదో ఒక కల్మషం ఉంటుంది. మన హృదయము భయంకరమైనటువంటి స్వార్థం ఉంటుంది. మన హృదయము మలినముగా ఉంటుంది. మనం అనుకుంటాం మంచిగా ఉండాలని అనుకుంటాం, కానీ ఉండలేం. హృదయం మంచిగా ఉండటం అంటే ఎదుటివారి ఆశీర్వాదాన్ని నీవు సమర్థించుకోవాలి. ఎదుటివారి దీవెన చూచి నీవు సంబరపడే స్థితి రావాలి. అది మంచి హృదయం. ఆమెన్. ఎంతమంది మీ ఎదుటివారి దీవెన చూసి సంతోషపడతారు? నీ హృదయము ఎప్పుడు మంచిది అవుతుందంటే, నీవు ఎప్పుడైతే దేవుని రాజ్యములోకి నేను వెళ్తానా, జీవగ్రంథములో నా పేరు ఉంటుందా, నేను దేవుని వైపు చూస్తున్నాను, పరమందున్న దేవుడు నా గుండె నిండా ఉండాలని ఎవరు కోరుకుంటారో వారి హృదయము మంచి హృదయముగా మారిపోతుంది. ఆమెన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మన హృదయము ఆలోచన మారిందనుకోండి, చూపు కూడా మారిపోతుంది. ఏం మారుతుంది? హృదయం బట్టే మన ఇది కన్ను ఎలా తిరుగుతుందంటే, నేను శాటిలైట్ ఆఫీస్కి వెళ్ళాను. పైన శాటిలైట్ ఎలాగెళ్తుందో టవర్ అలాగే తిరుగుతూ ఉంది దాని చుట్టూ. ఆ శాటిలైట్లో ఆఫీసర్ గారు అన్నాడు, ఇంజనీర్ గారు, నేను అన్నాను ఇది ఎలా తిరుగుతుంది, ఏమన్నా పెట్టారా అన్నాను. లేదండి, శాటిలైట్ ఇలాగ వెళ్తున్నప్పుడు అది టవర్ ఎలా తిరుగుతుందండి అన్నాడు. హృదయమును బట్టి కన్ను తిరుగుతూ ఉంటుంది. ఎవరైనా ఎక్కువగా నీకు వింతగా కనపడ్డారనుకో, ఎవరైనా మంచి బట్టలు కట్టుకున్నా, వస్తువులు వేసుకున్నా, ఆభరణాలు వేసుకున్నా, మన కన్ను చూపు మారిపోతుంది. ఎందుకంటే హృదయం తేడా వస్తుంది. ఎదుటి వారిని మనము విషపు చూపు అంటారు. దాన్ని ఏ చూపు అంటారు? హలో, చూపులో కూడా విషపు చూపు ఉంటుంది. మా నాన్నగారు చెప్పేవారు, పాముకి పంటి అందును, తేలుకు కొండె మందును, మనుషునికి నిలువెల్ల ఘోరమైన విషయం. ఇంకా పాప అయ్యే ఆ జీవులే మంచిలాగా ఉన్నాయి మనకంటే. పాముకి ఎక్కడ ఉంటుంది? తోకలో ఉండదు. పాముకి పంటి అందును. చెప్పరే మీరు అందరూ? మీకు అసలు పాము అంటే తెలియనట్టున్నారు మీరు. పాముకి ఎక్కడుంటుంది? పంటి అందును, తేలికి కొండె మందును, మనిషికి అంటే మనకి కాళ్ళలో ఉంటుంది, గోర్లో ఉంటుంది, చేతిలో ఉంటుంది, నోట్లో ఉంటుంది, తలలో ఉంటుంది, వెనక ముందు అంతా నిలువెల్ల ఘోరమైన విషం. ఆమెన్. నీ గనక ఏదైనా కోపం వచ్చిందంటే నీ విషం కక్కుతావు కదా ఒకసారి. మనలో నుండి విషపూరితమైన మాటలు వస్తాయి. తెలుసా మీకు? పెదవులు ఇలా సాగిపోతాయి. ఇప్పుడు పీకి సాగుతుంది, చేతులు ఇలా. ప్రియులరా, యేసు భూలోకానికి వచ్చింది ఎందుకంటే ఈ నిలువెల్ల ఘోరమైన విషం ఉన్నటువంటి మనిషిలో విషాన్ని తీయటానికి వచ్చాడు ఆయన భూలోకానికి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనలో ఉన్న విషము పోగొట్టుకోవటానికే యేసు రక్తంలో మనం కడగబడాలి. ఆమేన్. అయితే దేవుడు చూస్తున్నాడట, ఏమని? యథార్థ హృదయము గల వారిని ఆయన బలపరుస్తాడు. ఈరోజు మీకు చెప్పవలసింది ఏంటంటే, మీరు మారనవసరం లేదు. మీరు వస్త్రాధారణ మార్చుకోవటం, లేకపోతే హెయిర్ స్టైల్ మార్చుకోవటం, స్టైల్ మార్చడం కాదు. నీది మారవలసింది నీ హృదయం. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి.
నీ పద్ధతులు మార్చుకోవటం కాదు, హృదయము మార్పు రావాలి. నీ హృదయము గనక నేను దేవుని వైపు చూస్తాను, దేవుని మనసు కలిగి ఉంటానని ఎప్పుడైతే వాక్యానుసారంగా జీవించడానికి సిద్ధపడతావో దేవుడు నిన్ను బలపరుస్తాడట. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు నిన్ను బలపరచటానికి ఆయన కన్ను చూస్తూ ఉంది. ఆమేన్. మీ హృదయాలు దేవుని దృష్టికి అంగీకారముగా ఉంటే మనం అనుకున్న పనులన్నీ జయమైపోతాయి అంతే. అందుకే యేసుప్రభు వారు ఏం చెప్పారంటే మత్తయి 5వ అధ్యాయంలో, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచినారు. మీ హృదయం శుద్ధి అయిందనుకోండి, నీవు దేవుని చూస్తావు. దేవుని చూడటం అంటే ఫోటో చూడటం కాదు. నీ హృదయం శుద్ధి అయిందనుకో, నీ మనసులో ఉన్న చిన్న డ్రీమ్ అది ఆశీర్వాదంగా జరిగి నీ ముందు ఉంటుంది అనమాట. హల్లెలూయా. మంచి ఇల్లు నీ ముందుంటుంది, మంచి ఆస్తి నీ ముందుంటుంది, రక్షణ సాక్ష్యము నీ ముందుంటుంది. మనం ఏం చేయాలా? బూతులు మాట్లాడకుండా ఉండాలి. ఎంతమంది బూతులు మాట్లాడుతున్నారు? మీ నోటంబడ సరదాగా వచ్చే బూతులు కూడా రాకుండా ఆపుకుంటే దేవుడు నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా చెప్పండి. నేను వాగ్దానం ద్వారా పుట్టాను కనుక ప్రవక్తగా మీకు చెప్తున్నాను, మీకు ఎవరు చెప్పరు ఇలాంటి. మీరు గనక హృదయము మార్పు చెందితే దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. మీ ఇంట్లో గర్భఫలం ఉంటుంది, మీ ఇంట్లో భూఫలం ఉంటుంది. మీ నోటంపడు బూతులు రానివ్వకండి. చాలామంది ఒక్కొక్క సహోదరు మాట్లాడే మాటలు పేగులు తెగిపోతాయి అన్నమాట. ఎలాగుంటాయి? నీ నోటి నుండి ఆశీర్వాదకరమైన మాటలు రావాలి. నువ్వు వెళ్తున్నావు కదా, చస్తావులే అనకూడదు. ఏమనాలి? భార్యలారా, మీ భర్తల్ని ఎంత కోపం వచ్చినా మా ఆయన బంగారం అనండి, బంగారం అయిపోతాడు అంతే. నోటప్పుడు బూతులు రానివ్వకండి, ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు. యథార్థ హృదయము గల వారిని చూస్తున్నాడు. బూతులు ఎప్పుడు వస్తాయంటే హృదయం చెడిపోయినప్పుడు బూతులు వస్తాయి. హృదయం మంచిదైనప్పుడు నీ నోటప్పుడు ఏమొస్తుంది చెప్పరే మీరు అందరూ. ప్రియులరా, భర్తల విషయంలో భార్యల విషయంలో భర్తలు, పిల్లలు, మనమందరము కూడా. ఎందుకంటే ఒక కన్ను మనల్ని గమనిస్తూ ఉంది. ఏ కన్నుది? దేవుని కన్ను నిన్ను చూస్తుంది. నువ్వు నచ్చేవనుకో, నిన్ను ఇంకా చూస్తుంది అనమాట. ఇంకా నీలో ఏమున్నాయి మంచి, ఇంకా నీలో ఏం క్వాలిటీస్ ఉన్నాయి, మాట ఎలాగుంది, నీ నడవడికి ఎలాగుంది, నీ ప్రవర్తన ఎలాగుంది, నీవు ఎటువంటి ఆలోచన ధోరణి నువ్వు కలిగి ఉన్నావు, అన్నీ చూస్తూ అప్పుడు అనుకుంటాడు, ఇంత మంచి హృదయం ఉన్న ఈ బిడ్డకి నేను ఆశీర్వాదాలు ఇస్తే ఎంత బాగుంటుందా అని దేవుడు నీకు ఆస్తినిస్తాడు, దేవుడు నీకు రక్షణ ఇస్తాడు, మేడిస్తాడు, బంగారం ఇస్తాడు, బిడ్డలను ఇస్తాడు, ఆత్మశాంతినిస్తాడు, దేవుని సాక్షిగా నిలబెడతాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించాలి. హృదయము మార్పు రావాలి. ఎప్పుడు వస్తుందంటే వాక్యము లోపలికి వెళ్ళినప్పుడు నీ హృదయము మార్పు వస్తుంది. ఆమెన్. మీరు ఆశీర్వాదాలు మీ ఇంటికి వచ్చేయడానికి రెడీగా ఉన్నాయి. నేను ప్రార్థనలో చూశాను, దీవెనలన్నీ కూడా కంటైనర్లాగా రెడీగా ఉన్నాయి మీ ఇంటికి రావడానికి. మీ హృదయంలో కొంచెము మార్పు చేయండి. మీ హృదయము యేసు వాక్యము ద్వారా కడగబడాలి. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. అక్కడేమన్నాడంటే తన ఎడల, చదవండి, దినవృత్తాంతాలు 2:16 అధ్యాయం 9 వచనం. యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై, యథార్థ హృదయము గల వారిని బలపరుస్తాడు. నీకు విశ్వాసం ఎప్పుడు బలపడుతుంది? హలో, మీ అందరికీ దేవుడి మీద నమ్మకం ఇంకా ఎప్పుడు బలం వస్తుంది? ఒక పని అనుకుని వచ్చావు, అది దేవుడు జరిగించినప్పుడు ఏమొస్తుంది? నమ్మకం, బలం వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ తల్లిగారు ఉంది, నిలబడమ్మా. ఈ తల్లి దేవుని వాక్యం విన్నది.
ఈ దైవజనుడి దగ్గరికి పోతే మనకు ఆశీర్వాదం వస్తుందని చెప్పి బిడ్డలను తీసుకుని ఆమె తాడేపల్లిగూడెం వచ్చేసింది. అప్పుడు వచ్చి దేవుని వాక్యము కొరకు వచ్చింది. ఏం కావాలమ్మా అంటే ఆమె ఏవేవో అడిగింది. అవన్నీ కూడా యేసునామములో ప్రకటించాను. అవన్నీ జరిగిపోయినాయా? ఆమెకి మేడ ఉంది, కారు ఉంది, ఆ భూమి ఉంది, వ్యాపారం ఉంది, అన్నీ ఇచ్చాడని దేవుని గురించి సాక్ష్యం ఇచ్చింది. గట్టిగా చప్పట్లు పెడదాం. విశ్వాసం బలపడి దీవించబడి వాళ్ళు ఎక్కడికి వచ్చి కూర్చుంటున్నారు, ఎక్కడికి వచ్చి కూర్చుంటున్నారు. ఎందుకంటే బలపరుస్తాడు. ఆమేన్. విశ్వాసము బలపడుతుంది, ఆత్మీయ స్థితి బలపడుతుంది. దేవుని కన్ను నిన్ను చూస్తుంది. ఈ రోజు నుండి నీ ఇంటిలో మార్పు చెందిన హృదయము కలిగి ఉంటే దేవుడు అన్ని విషయాల్లో నిన్ను బలపరుస్తాడు. తర్వాత ఏమన్నాడు? బలపరచుటకు యెహోవా కను దృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. మీ పేటలోకి వస్తుంది, మీ గల్లీలోకి వస్తుంది, మీ వీధిలోకి వస్తుంది, మీ ఇంటిలోకి వస్తుంది. నువ్వు పైకి ఏం మాట్లాడుతున్నావో, లోపల నీ హృదయం ఏం ఆలోచిస్తుందో అన్నీ చూస్తాడు. అందుకనే మన హృదయం మారాలంటే యేసు వాక్యము మనలోనికి వెళ్ళాలి. ఆమేన్. మరొక మాట చూద్దాం, తొందరగా ముగించాలనుకుంటున్నాను. ఆదికాండము 22వ అధ్యాయము 16వ వచనం దగ్గర చూద్దాం. ఆదికాండము. ప్రియులరా, మీ హృదయము మంచిగా ఉన్నప్పుడు మీ మాటల్లో తెలిసిపోతుంది, మీ నడవడికలో తెలిసిపోతుంది. మీ హృదయం మంచిగా ఉందనుకో, నీ వస్త్రధారణలో కూడా తెలిసిపోతుంది. నువ్వు వేసుకునేటువంటి కలర్స్లో కూడా నీ హృదయం తెలుస్తుంది. హల్లెలూయా చెప్పరే, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీకు పరిపూర్ణమైన సంతోషము కావాలంటే మీ ఫేస్, మీ బొగ్గులై నొప్పి వచ్చే అంత నవ్వుతూ ఉండాలంటే నీ గుండె నిండా అంతగా యేసు వాక్యం ఉండాలి. ఆమేన్. దేవుని కన్ను చూస్తుంది కనుక నువ్వు రెడీ అయిపోతే సెట్ అయిపోతుంది అనమాట. ఆదికాండంలోకి వెళ్దాం. ఆదికాండంలో ఈయన తగిలేడు, ఆయనకి ఎవరు ఒక పెద్ద మనిషి తగిలేడు ఆ కన్నుకి. ఆదికాండము అందరూ బైబిల్ తెరవండి. ఆదికాండం 22వ అధ్యాయం ముగించేద్దాం. ఎస్. నీవు నీకు ఒక్కడే అయ్యున్నా, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను, చూడండి, ఆకాశ నక్షత్రముల వలెను, సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ, అందరూ అండర్లైన్ చేసుకోండి, భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చును. హల్లెలూయా. ఆయన కన్ను అలా చూస్తూ ఉండగా మనం తగిలేమనుకోండి, ఇలాంటి దీవెనలు వస్తాయన్నమాట. హల్లెలూయా చెప్పండి. ఆయన కన్ను చూస్తూ ఉంది. చూస్తూ ఉండగా అబ్రహాము తగిలాడు. అబ్రహాముని గమనించి చూడటానికి ఎలాగున్నాడా, నిజముగా ఎలాగున్నాడా అని దేవుడు పరీక్ష చేశాడు. ఆ ముసలి వయసులో, ఆ వృద్ధాప్యములో ఓ బుడంకాయ పుట్టాడు. వాళ్ళకి ఏం పుట్టాడు చెప్పరే? ఆ బుడంకాయ పేరేంటి? నా పేరే. ఆ ముసలి వయసులో కొడుకు పుట్టాడు. ఆ కొడుకు చక్కగా ఉన్నాడు, అసలు కిందకి దించట్లేదు ముసలోళ్ళు ఇద్దరు. పుట్టకు పుట్టాడేమో, అబ్రహాము పైనే ఎత్తుకుని ఉన్నాడు. అలాగ ఆడిస్తూ ఉండగా దేవుడు మాట్లాడతాడు అనమాట. ఓ అబ్రహమా. వెంటనే దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవునికి లోబడ్డాడు అబ్రహాం. లోబడుతుంటాడు. ఇదిగో నీకు ఒక్కడైనా నీ కొడుకుని నాకు ఫలానా ప్రదేశం మొరియా పర్వతం మీదకి వెళ్ళి దహన బలిగిచ్చే అన్నాడు.
అప్పుడు ఏమన్నాడు అబ్రహాము? మీరైతే ఏమంటారు? ఊరుకో ప్రభు, ఏం మాట్లాడుతున్నావు? నీకు అసలు ఒక్కోసారి ఏం మాట్లాడుతున్నావు బుర్ర పని చేయట్లేదు. నీవే కదా ఇచ్చావు మాకు, మళ్ళీ పిల్లవాడిని దహన బలి అడుగుతున్నావు. నువ్వు కాదేమో, దెయ్యమై ఉంటావు, ఈ రూపంలో వచ్చేవేమో అంటాం మనం. అబ్రహాం అన్నాడు, నీ చిత్త ప్రకారం నేను చేస్తాను. హల్లెలూయా చెప్పరే, ఇంకొకటి చెప్పండి. నీకు ఒక్కడే ఉన్న వాడిని బలిచ్చేయి అన్నాడు. శారమ్మ గారికి కూడా చెప్పలేదు, పిల్లోడిని తీసుకెళ్ళిపోయాడు అంతే. గాడిద మీద కూర్చోబెట్టి చందమామ రావే అన్నాడు, జాబిలు రావే అన్నాడు, ఏమన్నాడు, మొత్తం మీద గాడిద మీద కూర్చోబెట్టి తీసుకెళ్ళిపోయాడు. ఆడ కొంచెం ఎదిగాడు, మాటలు వచ్చినాయి, కొండపైకి తీసుకుపోయాడు. మధ్యలో అడిగాడు వాళ్ళ కొడుకు, నానా ఎక్కడికి వెళ్తున్నావు? బాబు యెహోవా దేవునికి బలి ఇవ్వటానికి వెళ్తున్నావురా అన్నాడు. మరి కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, అగ్గి ఉంది, గొర్రెపిల్ల లేదన్నాడు. గొర్రెపిల్లని దేవుడు చూసుకుంటాడు రా అన్నాడు. మరి ఆ పర్వతం మీదకి వెళ్ళిపోయాడు, పడుకోబెట్టాడు. కత్తి పైకి ఎత్తినప్పుడు దేవుడు చెప్పాడు అనమాట, ఏమన్నాడు? రేయ్, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. అబ్బా, ఆయన కన్ను దృష్టికి నీ యథార్థత తగిలిందనుకోండి, నీకు 2 బంగారు బిందులు కాసులున్నాయి, తవ్వుతున్నారు అంటాం కదా చాలామంది, అంతకంటే 1000 లంకి బిందులు తగిలిన ఆశీర్వాదం వచ్చి పడిపోతుంది ఒకేసారి. జస్ట్ మన హృదయము ఆయన ఎదుట యథార్థంగా ఉంటే చాలు, నీ పిల్లలు విస్తరించబడతారు, ఆశీర్వదించబడతారు. అబ్రహాము భూమి అబ్రహాము కనుచూపు మేర ఉందంటారు. ఆమేన్. ఈరోజు వాక్యం ఏంటంటే, ఆయన యథార్థంగా ఉన్న వారిని చూస్తూ ఉన్నాడు. ఎవరు హృదయం యథార్థంగా ఉందో వారిని బలపరుస్తాడు. ఎలా బలపరుస్తాడంటే, అబ్రహామును బలపరిచినట్టుగా బలపరుస్తాడు. హల్లెలూయా చెప్పండి. అక్కడ ఏమన్నాడు చదవండి, సంతానము, మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. నీ హృదయం ఒక్కటి మారితే నీ పిల్లలు ఆస్తికర్తలు అవుతారు, నీ ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి, నీళ్ళంతా రక్షణ మార్గములో నడుస్తారు. ఈ వాక్యము మాకు ఆశీర్వాదంగా ఉండాలని కోరుకుంటున్నాం అన్న వారందరూ 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా చెప్పండి. హృదయము మార్పు రావాలి, హృదయము మార్పు రావాలి, హృదయము మార్పు రావాలి. దేవుని కన్ను నిన్ను చూస్తూ ఉంది. నాతో ఈ మాట చెప్పండి, నీవు నా మాట గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పాలి, వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. ఆమేన్. మిమ్మల్ని బట్టి మీ ఇల్లు, మీ ఇంటి వారు ఆశీర్వదించబడుతున్నారు. మిమ్మల్ని బట్టి మీ గ్రామస్తులు దీవించబడుతున్నారు. మిమ్మల్ని బట్టి మీ పట్టణస్తులు దీవించబడతారు. నీ బిడ్డను బట్టి గ్రామం అంతా దీవించబడుతుంది. నీ కుటుంబం, నా కుటుంబాన్ని బట్టి మన రాష్ట్రము దీవించబడుతుంది. అనేక మందికి ఆశీర్వాదకరమైన సాక్షిగా దేవుడు నిన్ను నిలబెట్టబోతా ఉన్నాడు. శోధించబడ్డావు, శ్రమపడ్డావు, ఏడ్చావు, దేవుడు నీ మొర ఆలకించాడు. ఎన్ని శ్రమలు వచ్చినా దేవునికి దూరం కాలేదు కదా, ఆయన నీకు విజయం ఇవ్వబోతున్నాడు. ఎక్కడున్న వారు అక్కడ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి, నీవు దేవునికి అనుకూలముగా ఉన్నావు, క్షమించాడు ఆయన. నీకు వచ్చిన శోధన, నీకు వచ్చిన నష్టము, నీకు వచ్చిన బాధ, అది దేవుని మహిమార్థముగా వచ్చింది. ఈరోజు అది విడుదల అవుతా ఉంది. భూలోకములోని జనులందరూ నీ సంతాన మూలముగా, నీ బిడ్డల మూలముగానే అనేక మంది బ్రతుకుతారు, అనేక మంది ఉద్యోగాలు ఇస్తావు,
అనేక మందికి ఉపాధి కలగజేస్తావు. పెద్ద కంపెనీ దేవుడు ఇస్తాడు, పెద్ద వ్యవస్థ ఇస్తాడు. నిన్ను బట్టి జిల్లా జిల్లా ప్రజలు ఆశీర్వదించబడు. నన్ను ఆశీర్వదించవయ్యా, నా పాపాలు క్షమించయ్యా. నీకు విరోధంగా నేను ఏదైనా చేస్తేనేమో నన్ను పరిశుద్ధపరచు బాబు, నన్ను పవిత్రపరచు బాబు. నీ రక్తంతో కడుగు బాబు, నన్ను శుద్ధినిగా చేయి. అడగండి, నన్ను ఆశీర్వదించే. నేను ఇక పాపము చేయనయ్యా, నీకు దూరముగా ఉండను బాబు. నా ఆలోచన మార్చుకుంటాను, నా మనసు మార్చుకుంటాను, నా దుష్ట ఆలోచన తీసివేసుకుంటాను. ఇక స్వార్థముగా ఆలోచన చేయదు. నా గుండె నిండా నువ్వు కావాలి, నువ్వే కావాలి, నువ్వే నాకు కావాలి. నీ పరిశుద్ధత కావాలి, నీ శక్తి కావాలి, నీ జీవము కావాలి, నీ వాక్యము కావాలి. నన్ను నీ బిడ్డగా స్వీకరించి నన్ను పరిశుద్ధపరచు, నీ రక్షణ దయచేయి. మమ్మల్ని పరిపాలించే పరిపాలకులు కూడా పరిపాలన జ్ఞానాత్మ దయచేయండి, సమస్తంలో శాంతిని దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.